నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు। ఇప్పుడు ముఖ్యాంశాలు। ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావడంతో వైసీపీలో గుబులు మొదలైంది। విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల। ముఖ్యమంత్రిగా 13 డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది। టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ స్పష్టీకరణ। 2014లో సీఎం అయిన చంద్రబాబు కుప్పంకు నీళ్లు తరలింపు అంటూ అందులోనూ అవినీతికి పాల్పడ్డారు। వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ధ్వజం। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ అనే బూతని ప్రజలు బంధించి సీసాలో వేసి మూత పెట్టేశారని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు। సీసా మూత తెరిస్తే భూతం బయటకు వస్తుందని, అయితే వచ్చే ఎన్నికలను ఆపని చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు। విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు। ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సానుకూల వ్యక్తం కావడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో వైసీపీలో గుబులు మొదలైందన్నారు। అందుకే రాష్ట్రంలో అసంతని కలిగించేలా పేటీఎం బ్యాచ్లతో అసత్య ప్రచారానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు। విశాఖ ఉక్కు కర్మాగారంపై మొసలి కన్నీరు కారుస్తుందని ధ్వజమెత్తారు। కుటుంబ సాధికార సారథి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక వరకు కూడా పారదర్శకంగా, జవాబుదారీతనంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి। ప్రతి 2 సంవత్సరాలకి కార్యవర్గాల్ని నియమించుకోవడం, జాతీయ అధ్యక్షుల్ని ఎన్నిక నియమించుకోవడం, ప్రతి సంవత్సరం కూడా మహానాడుని ఏర్పాటు చేసుకోవడం, ప్రతి 2 సంవత్సరాలకి సభ్యత్వం నమోదు చేసుకోవడం, సంస్థాగతంగా కూడా పార్టీ ఎన్నికలు పారదర్శకంగా తెలుగుదేశం పార్టీలో జరిగేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు। తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మేము కేఎస్ఎస్, బూత్ కమిటీ, గ్రామ కమిటీలు, పట్టణ కమిటీలు, నియోజకవర్గ కమిటీల నియామకం పూర్తయింది। ఇప్పుడు జిల్లా కమిటీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యుల ఎన్నిక సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా కసరత్తు చేస్తూ ఉన్నాం। అందులో భాగంగా ఈ రోజు విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల యొక్క అభిప్రాయాల్ని, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉత్సాహంగా పనిచేయగలుగుతారో వారి నుంచి కూడా రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది। ఆ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా ఆ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుల్ని మరి ఎవరైతే ఆ నియోజకవర్గ శాసన సభ్యులు ఆ ఇన్ఛార్జెస్ తో కూడా కూర్చుని ఏదైతే రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా క్రోడీకరించుకుని అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లి నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా 14 ఏళ్లలో 13 డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు। కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। తాజాగా కూటమి పాలనలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారన్నారు। ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయాక కలిపి ఇప్పటి వరకు చంద్రబాబు హయాంలో 1,80,208 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు। వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని దుయ్యబట్టారు। ఏదైతే మెగా డిఎస్సీ ఉందో 16,347 పోస్టులని ఇచ్చి ఈ యువతకి ఒక భరోసాని కల్పించి ప్రతి సంవత్సరం కూడా ఈ డిఎస్సీని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది। ఈ డిఎస్సీని తీసుకున్నట్టయితే 1994 నుంచి చూసుకున్నట్టయితే 1994లో 16,238 పోస్టులు తీయడం జరిగింది। 1995లో 3,706 పోస్టులు తీయడం జరిగింది। 1996లో 16,838 పోస్టులు తీయడం జరిగింది। 1996లో 2,000 పోస్టులు తీయడం జరిగింది। 1997లో 874 పోస్టులు తీయడం జరిగింది।
1998లో 29,269 పోస్టులు తీయడం జరిగింది. 2000లో 24,388 పోస్టులు తీయడం జరిగింది. 2001లో 26,129 పోస్టులు తీయడం జరిగింది. 2002లో 31,699 పోస్టులు తీయడం జరిగింది. 2003లో 12,430 పోస్టులు తీయడం జరిగింది. 2014లో 8,926 పోస్టులు తీయడం జరిగింది. 2018లో 7,254 పోస్టులు తీయడం జరిగింది. 2019లో 521 పోస్టులు తీయడం జరిగింది. 2025 అంటే ఇప్పుడు 16,347 పోస్టులు తీయడం జరిగింది. ఇన్నిసార్లు కూడా తీసింది మీరు ఇయర్ వైజ్ చదవడం జరిగింది. నేను మొత్తం 1,96,619 పోస్టులు. ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే తీయడం జరిగింది. అంటే 1,96,619 మంది టీచర్లని తెలుగుదేశం ప్రభుత్వంలో రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగానే రాష్ట్రం మీద కానీ, రాష్ట్ర ప్రజల మీద కానీ, విద్యా వ్యవస్థ మీద కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చెప్పక తప్పదు సోదరులారా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 మంది ఎస్టీ యువతని కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. 700 మంది కోయభారతి టీచర్ల పోస్టులు భర్తీ చేయడం జరిగింది. జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బందిని భర్తీ చేయడం జరిగింది. 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చర్లని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే చేయడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థ మీద కానీ, విద్య మీద కానీ లోకేష్ గారికి కానీ, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఉన్న చిత్తశుద్ధిని ఇదంతా నిరూపించడం జరుగుతుంది. చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు ఏం చేసిందని. ఇవన్నీ మీకు కనపట్టలేదా అని అడుగుతున్నాను మీ ద్వారా. నేను ఇవే కాకుండా రాబోయే కాలంలో ఏదేవైనా సరే 10 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు తీసుకుని రమారమి కొన్ని లక్షల మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ రాష్ట్ర ప్రజల మీద వాళ్ళకున్న అభిమానాన్ని చాటుకుంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ, భావితరాల భవిష్యత్తుని కాపాడుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా రాబోయే కాలంలో ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ముందుకు వెళ్లే విధంగానే మా ప్రభుత్వం ముందుకెళ్తుందని మనం కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పాములేరు నియోజకవర్గాల్లో 4.02 లక్షల జనాభాకు త్రాగునీరు అందిస్తూ అనంత వెంకటరెడ్డి హంద్రీనివాస్ సుజల స్రవంతిలో భాగంగా చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసిన వైఎస్ జగన్ గత ఏడాది ఫిబ్రవరి 26న కుప్పం నియోజకవర్గానికి నీరందించారని ఎమ్మెల్సీ భరత్ వెల్లడించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట అందుకు వేదికగా నిలిచిందని ఆయన తెలిపారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్నేళ్లు కుప్పంకు ప్రాతినిధ్యం వహించిన ఏనాడో అక్కడికి జనాలు తరలించాలని చిత్తశుద్ధితో పనిచేసిన చంద్రబాబు ఆ పనులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. నీళ్లు అక్కడి వరకు చేరడానికి, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు రావడానికి కారణం ఎవరు అనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవడం చాలా చాలా బాధాకరం. ఈరోజు హంద్రీనివాస్ సుజలా స్రవంతి అనేటటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలోనే పుంగనూరు వరకు కంప్లీట్ చేస్తే, మరి 2015వ సంవత్సరం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు నేను కుప్పం ప్రజలకు హంద్రీనివా ద్వారా నీళ్ళు ఇస్తాను అనేటటువంటి హామీతో ఇన్ని రోజులు వాళ్లను మభ్యపెట్టారనేటటువంటి కార్యక్రమం కూడా మనందరం గుర్తు చేసుకోవాలి. 2015వ సంవత్సరంలో అప్పనపల్లి అనేటటువంటి ఒక గ్రామం నుండి కుప్పం వరకు 123 కిలోమీటర్ల దూరం ఉండేటటువంటి హంద్రీనివా కాలువను అప్పుడుండేటటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు దగ్గర 293 కోట్లతో
ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తే మరి అదే ఎస్టిమేట్ని రివైజ్ చేసి 413 కోట్లకు ఈ ప్రాజెక్టును ఈ రివిజన్ పెంచి కూడా ఇవ్వడం ఏ రకంగా కరెక్ట్ అనేటటువంటి విషయం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. టెండర్ పీరియడ్ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో 10 నెలలలో అంటే జనవరి 3వ తారీఖున టెండర్ ఫ్లోట్ చేసి అక్టోబర్ 3, 2016 కంతా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేటటువంటి కార్యక్రమం ఆ టెండర్ని ఫ్లోట్ చేస్తే ఆ పనులు పూర్తి కాకపోగా ఏప్రిల్ 30, 2019 వరకు 5 సార్లు దీనికి టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి కూడా కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి వీరందరూ మర్చిపోయారా అనేటటువంటి విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక 144.7 కోట్లు కాలువ గట్టులు తర్వాత కాంక్రీట్ కన్స్ట్రక్షన్ అని చెప్పి కూడా ఈ ప్రాజెక్ట్కి యాడ్ చేస్తూ టోటల్ కాస్ట్ 574.96 కోట్లకు ఈ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చి అప్పుడు కూడా కంప్లీట్ చేయలేము అని చెప్పి మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కోటాలో ఎలక్షన్స్ వస్తున్నాయి అనేటటువంటి తరుణంలో ఇవి కంప్లీట్ కాలేదు అనేటటువంటి తరుణంలో కోటాలో నార్నపల్లి అనేటటువంటి ఒక గ్రామానికి ఆయన వచ్చి సేమ్ ఇదే రకమైనటువంటి జలహారతి అనేటటువంటి ప్రోగ్రాం ఒకటి చేపట్టి అక్కడ ఉండేటటువంటి నీళ్లను తడిపి మరి కుప్పానికి నీళ్ళు ఇచ్చేసినాము, జాతికి అంకితం చేసినాము అనేటటువంటి విషయం మీరు మర్చిపోయారా అని నేను అడుగుతాను. తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ 73 సంవత్సరాల చరిత్ర కలిగిన తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంతవరకు ఒక్కసారి ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవం అవడం ఛాంబర్ సభ్యుల మధ్య ఉన్న సమన్వయం తెలుపుతుందన్నారు. ఈ వేదిక రాజకీయాలకు అతీతమని ఇప్పటి వరకు ప్రజల కొరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను అభినందించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉండడంతో కేంద్ర ప్రభుత్వం నుండి శ్రీనివాస్ వర్మ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నిధులు ఇప్పించారన్నారు. సిఎస్ఆర్ ఫండ్ దాదాపు ఇప్పటికి పేపర్ మీద 50-60 కోట్లు అప్రూవల్ తీసుకున్నాం. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ లో ఎక్కువ యాక్టివిటీ చేయాలి. మన పాలకొండ అసెంబ్లీలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో నేను ఒక 50 లక్షలు ఒక సంస్థ నుంచి సిఎస్ఆర్ ఫండ్ తీసుకుని ఏ అసెంబ్లీలో కూడా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరికీ అవసరమైనటువంటి పరికరాలు ఇవ్వాలని నేను ఒక 50 లక్షల చోట తీసుకుంటే పాలకొండలో క్యాంప్ పెడితే 650 మంది దగ్గరికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చి రామనాయుడు గారు నేను కలిపి క్యాంప్ చేశాను. పాలకొండ అసెంబ్లీలో ప్రతి దివ్యాంగుడికి ఏది అవసరమైతే ఆ పరికరం వీల్ చైర్ కానివ్వండి, రిక్షా కానివ్వండి, ఆ పరికరం ఇచ్చే విధంగా 1,20 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయింది. అంతేకాదు రాబోయేటువంటి 2 రోజుల్లో అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా ప్రతి దివ్యాంగుడు కూడా వారికి ఏ పరిస్థితి ఏ పరికరం అవసరం ఉంది ఆ పరికరం ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా నియోజకవర్గంలో అన్నింటిలో శ్మశానాల అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి. ఇవాళ చాలా గ్రామాలకు అందించే శ్మశానాలు అడిగి పెట్టలేనటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళాక కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పార్లమెంట్ పరిధిలో రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రతి శ్మశానం కూడా ఒక పార్కు మాదిరిగా తయారు చేయాలనేటువంటి ఆలోచన. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో నా ముందు పాత్ర నేను పోషించేదాన్ని. సోదరులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు సహకారం ఆయనకున్నటువంటి తపన ఏదో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష. గొప్ప అధికారంగా రాజకీయాల్లో వచ్చిన వ్యక్తులు కానీ వారసత్వ ఆధారంగా రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తులు కానీ పారిశ్రామికవేత్తల కుటుంబాల నుంచి రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తులకి ఈ రకమైనటువంటి ఆతృత ఉండదనేటువంటి విషయాన్ని
గెలిచిన తర్వాత కానీ అంత ముందు కానీ మనం ఏం ఆశించకుండా ప్రజలు ఏదైతే ఓటేసి మీరు మమ్మల్ని గెలిపించారో అదే కార్యక్రమాన్ని మేము ఇట్లా కూడా చేపడతాము. ఇవాళ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేకపోతే అలా ఖాళీగా చూడవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి, ఏ స్కీమ్స్ ఉన్నాయని వెతుకుని అప్పుడు మనకి గతిశక్తిలో మరి కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా కూడా డబ్బులు ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ 215 కోట్లని ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇవాళ 215 కోట్లు అంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం రావాలంటే ఈ 5 సంవత్సరాలు చేసినా మనం చేయలేమో అలాంటి స్కీమ్ ని. అది 1 సంవత్సర కాలంలో ఆయన చేయడం. అంతేకాకుండా మరి పార్లమెంట్ వచ్చే నిధుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయల సంవత్సరం ఆయన శాంక్షన్ చేశారు. 2 కోట్లు డయాలసిస్ సెంటర్ ఆల్రెడీ పని ప్రారంభించాం. మరో 2 కోట్లు శ్మశాన అభివృద్ధికి 2 కోట్లు శాంక్షన్ చేయడం, మరి 1 కోటి రూపాయల రోడ్లకి కూడా మరి ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకంటే ఇవాళ ఒక మంచి వ్యక్తులు ఎన్నుకుంటే మన జరిగే మంచి కూడా మీకు తెలియజేసిన అవసరం ఉంది. ఆయన ఎదురు కూడా మనం పోవడానికి కాదు, మరింత బాధ్యత మీరు ఈ రోజు ఇక్కడ పిలిచి ఆయన సన్మానించుకుంటే మనం సన్మానించుకుంటే. ఇవాళ ఎయిర్పోర్ట్ దేవాలయం ఎమ్మెల్యే గారికి నాకు కూడా వాగ్వాదాలు జరిగింది. మాకు కావాలంటే పాస్పోర్ట్ ఆఫీస్ మీరు పట్టుకెళ్ళిపోయారు, మరి మాకు కూడా మరి జిల్లా నడిబడిలో ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడేమో కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోలేకపోయారు. మరి దానికి ఇక్కడ రావాల్సింది, కానీ నా దేవాలయం వెళ్ళింది. అక్కడ సరైన సైట్లు కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వలేకపోతున్నారు. అలాంటప్పుడు మాకు ఇవ్వాలన్నప్పుడు ప్రాంతీయుల్ని చూడకుండా దేవాలయంలో పుట్టినప్పుడు కూడా శ్రీనివాసరావు గారు పెద్ద మనసు చేసుకుని తాడేపూడిలో గ్రీన్ సైకిల్ వచ్చినందుకు ఆయనకి పట్టణం జరుపుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.